టీ20 వరల్డ్ కప్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా ఇప్పుడు రసవత్తర పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ సెకండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం గయానా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి గత వరల్డ్ కప్లో సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం ఐసీసీ తాజాగా అంపైర్ల జాబితాను ప్రకటించింది. భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లో ఆన్ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్గా జోయల్ విల్సన్, ఫోర్త్ అంపైర్గా పాల్ రిఫిల్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ క్రో వ్యవహరించనున్నాడు. ఈ జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్ బరోను ఐరన్ లెగ్ అంపైర్గా పిలుస్తుంటారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్కు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, నితిన్ మీనన్లు ఆన్ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. అయితే రిచర్డ్ కెటిల్ బరో మాత్రం తొలి సెమీఫైనల్లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్కు థర్డ్ అంపైర్గా కెటిల్ బరో పనిచేయనున్నాడు. అహ్సాన్ రజా 4వ అంపైర్గా వ్యవహరించనున్నాడు. మరి ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఈ మ్యాచ్కి అందుబాటులో లేకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.